మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మలన్ ఆమేన్. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత నీకే దేవా. ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో పాలుభాగస్తుల కొరకు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. గతించినటువంటి వారమంతయు మీ యొక్క కృపాక్షేమములు మా వెంట ఉంచి తండ్రి, మమ్మలను మీరు కాచి కాపాడిన స్థితిని బట్టి మీకు వేలాది స్తోత్రాలయా. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా. ఆయా ప్రాంతాల్లో నుండి నాయనా నీ యొక్క వాక్యాన్ని నాయనా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, నాయన వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు మా ప్రభా పేరు పేరున అందరినీ కూడా మీరు దీవించి నాయన చక్కటి సభాపడి పాఠం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అదే రీతిగా తండ్రి ఈ సమయం మా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో మా ప్రభు తండ్రి ముఖ్యంగా తండ్రి నాయన యొక్క డివైన్ అవర్ లో నాయన మీ యొక్క లేఖనాల ద్వారా నాయన మేము మా జీవితంలో సరి చేసుకున్నట్టు కొరకు మీరు మాకు సహాయం చేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. చేరువచ్చినటువంటి బిడ్డలకును అలాగనే ఆన్లైన్ త్రూ జాయిన్ అవుతున్నటువంటి విశ్వాసులందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునికి వందనాలు. దేవుడు చేసిన మేలు మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ఇంకను ఈ యొక్క భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక బహు జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం వారు సూచించిన రీతిగా వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మీ యొక్క పరిసరాల్లో కూడా శుభ్రతను పాటిస్తూ మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క లాలాపేట సంఘమును అలాగనే ఆయా ప్రాంతాల నుండి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ఈ యొక్క దీన సేవకుడిగా నా యొక్క మనవై ఉన్నది కనుక మిమ్మల్ని మీరు భద్రపరచుకోనండి. మిమ్మల్ని మీరు మంచి ఆరోగ్యంతో కాపాడుకొని ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి విశ్వాసికి విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నానండి. మనందరం లేచి ఉంచినట్లయితే ప్రారంభ పాట పాడుతూ దేవుని మహిమ పొందుదామండి. మనకి ఇచ్చినటువంటి కీర్తన పుస్తకం నుంచి 105వ పాట పాడుతూ అదిగో నా నావ బయలుదేరుచున్నది పాట పాడుతూ దేవుని మహిమ పొందుదామండి. మనందరం లేచి ఉంచినట్లయితే పాటల పుస్తకం నుంచి 5వ పాట 105వ పాట. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. No
అలాగే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరి ఒకసారి చదువుకున్నామండి. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకుంటాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ ఘనమైన దేవా, నీకే వందనాలు తండ్రి. ఒక పరిశుద్ధ విశ్రాంతి తండ్రి దేవాలయంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు వర్ణించారు తండ్రి. అందుని బట్టి మీకు లెక్కింపులన్నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈ సమయంలోనైనా పాట ద్వారా మీరు మహిమపడి నమ్ముతున్నాను ప్రభావ. నేను ఈ యొక్క వాక్యాన్ని బట్టి నైనా పెడుకుంటున్నాం ప్రభావ. మీ యొక్క సేవకులు మా మధ్య నుండి వాక్యాన్ని నన్ను బోధించుకోకుండా మీ యొక్క ఆత్మతో నింపండి, నోటి దూరంగా మీరుండి మా హృదయాలతో మాట్లాడండి. నైనా మాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నేను ఈ యొక్క వాక్యాన్ని మాకు బోధించదండి. దాన్ని బట్టి మా యొక్క నడతలన్నింటినీ మేము సరి చేసుకొని విశ్వాస జీవితంలో బలపడతండి. నైనా మీకు యోగ్యకరంగా మా యొక్క జీవితాలను మలుచుకున్నట్టుకు నైనా సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నైనా చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను, చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని
యేసు నామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు ఈ రీతిగా పరిశుద్ధ లేఖనాలు తెలియపరుచుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము బయలుపరుస్తున్నట్టుగా దేవుని యొక్క సువార్త సేవ అనేక ప్రాంతాలకు చేరుట కొరకు, అనేక మందిని దేవుని వైపుకు నడిపించడం కొరకు, అనేక మంది ఆ నిత్య రాజ్యానికి వారసులగట కొరకు ఈ యొక్క సేవ ఘనంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క సేవ నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి సర్వ సంపదను బట్టి కావలసినటువంటి అవసరతలు తీర్చుట కొరకు మనము దశమ భాగములు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, పుట్టినదిన కానుకలు కానీ దేవునికి మనం సమర్పించుకుందాం. ఆ రీతిగా దేవునికి కానుకలు సమర్పిస్తుండగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాశం గారిని పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఓకే, చక్కటి పాట పాడి ఇచ్చినటువంటి వర్షం గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తురాలు సౌమ్య మీరున్న స్థలం నుండి ప్రార్థనలో ఎక్కిపించవలసిన ప్రార్థన చేయవలసింది ఆహ్వానిస్తున్నాను. వేసిన కానుకలు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. ఇంకెవరైతే నీ సన్నిధికి రాలేకపోయినారు తండ్రి, వారి తండ్రి ఆన్లైన్ ద్వారా తండ్రి నీ మర్మమును తెలుసుకున్నట్టు నీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ దైవచనుడు మాట్లాడవచ్చు, నీ దైవచనుల్లో మీరు మేము మాట్లాడమని, అది మా హృదయంలో హత్తుకులాగా మా హృదయంలో కలుగుతుందో రాసుకులాగా నీ కృప దయచేయమని కోరుతున్నాం. మా కొరకు రానైనా సరిగ్గా లేచిస్తున్నాము ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. Okay, once again, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చదవబడినటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ యొక్క స్థితిని చూసినట్లయితే ప్రపంచమంతా కూడా భయముతో నిండిపోయినటువంటి దినాలలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా భయమే, ఎవరిని మనము కదిలించినా భయమే. ఆ భయంతో వారి యొక్క జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నట్టుగా ఏ ఒక్కరిని అడిగినా మనకి తెలుస్తుంది. చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామండి అంటారు. అవును, ఆ భయంతోనే అనేక మంది ఈ లోకాన్ని విడిచిన వారు కూడా ఉన్నారు. అది నేను చెప్తున్న మాట కాదు, వైద్యులు వారు అనేక మార్లు హెచ్చరిస్తున్నారు. మీ యొక్క రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకోవాలంటే మొదట మీరు ఆందోళన చెందవద్దు అని, మీరు మంచి ఆరోగ్యంగా మీరు ఉండాలి అంటే మొదట మీరు భయాన్ని విడిచిపెట్టండి అని. ఎందుకంటే ఆ భయం ద్వారా, ఆందోళన ద్వారానే మరి ఎక్కువగా ఆరోగ్యము క్షీణించి అనేక మంది ఈ లోకాన్ని విడిచిన వారిగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి బయలుపరుస్తున్న మర్మాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక విశ్వాసిగా, విశ్వాసురాలుగా నీవు ఏ రీతిగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకునేటువంటి స్థితిని దేవుడు మనకి కలిగిస్తున్నాడు. మరొకసారి ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చదవబడినటువంటి లేఖనము, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట చదువుతున్నప్పుడే చాలా బలాన్ని పొందుకున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే లేఖనాలను ధ్యానం చేయనప్పుడే మనకి పిరికితనం.
లేఖనాలను మనం చదువుతున్నప్పుడు అదే నాకు ఏమంటున్నాడండి, జీవాహారమై ఉన్నదంటాడు. దావీదు చెప్తున్న మాటలు, నీ యొక్క లేఖనాలు, నీ వాక్యము, నీ మాటలు నాకు ఆహారము, అదే దాని ద్వారానే నేను జీవిస్తున్నాను, దాని ద్వారానే నేను తృప్తి పడుతున్నాను, దాని ద్వారానే నేను బలాన్ని పొందుకుంటున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖనం చదివినప్పుడు మరి ఎంత బలాన్ని మనం పొందుకున్నాము అంటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనే మాట నీకు నీ చెవులకు వినిపిస్తున్నప్పుడు, నీ మనసుకు అది తాకినప్పుడు, నీలో కలిగిన ప్రతి భయాన్ని కూడా నువ్వు విడిచిపెడతావు. ఎందుకంటే నిన్ను నీతో పాటుగా వచ్చేవాడు, నిన్ను నడిపిస్తున్నటువంటి వాడు సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని అని, పరమ వైద్యుడు అని నీవు ఎరిగి ఉన్నప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. పోయిన వారం మనం నేర్చుకున్నాం, రే సహోదరి సహోదరుడా, దేవుణ్ణి స్తుతించటం. అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం, విశ్వాసము ద్వారా మనం పొందుకునేటువంటి స్వస్థత ఎంత గొప్పదో అని. ఈ రీతిగా దేవుని యొక్క సర్వశక్తిని మనం నేర్చుకున్నట్లయితే, దాన్ని తెలుసుకోగలిగినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి ఏ భయానికి కూడా నీవు అధైర్యపడవు ప్రియ సహోదరి సహోదరుడా. ఎలాంటి శోధనైనా ఎదురు కానీ, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మనకి ముందుగా ఉన్నాయి కానీ, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా పక్షముననున్నవాడు సర్వోన్నతుడు, నన్ను నడిపిస్తున్నటువంటి వాడు సర్వ సృష్టికర్త అని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీవు తప్పక ఈ యొక్క భయాన్ని విడిచిపెడతావు. నిన్ను నడిపిస్తున్నటువంటి వాడు ఆ యొక్క సృష్టికర్త కనుక, ఈ యొక్క సృష్టిని ఆయన నోటి మాట చేత చేస్తాడు కనుక, ఆయనే నీకు కలిగినటువంటి సర్వ ఆ భయాన్ని కూడా తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఉదాహరణకి యేసుక్రీస్తు ఈ లోకములో 3.5 సంవత్సరాలు తన సేవను ప్రారంభించినప్పుడు, ఆ సేవ పరిచర్యలో తన శిష్యులతో పాటుగా ప్రయాణమే వెళుతున్నప్పుడు ఒక సముద్ర ప్రయాణంలో ఎదురైనటువంటి గొప్ప శోధన మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన తోడుగా ఉండగా భయపడ్డారు. ఆయన ఉన్నాడని కూడా తెలియదు, ఉండి కూడా ఆయన మన పక్షాన ఉన్నాడని తెలిసి కూడా భయపడ్డారు. కానీ ఆయన ఒక నోటి మాట చేత ఆ భయాన్నంతటినీ కూడా నిమ్మలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది? ఆ సర్వశక్తిమంతుడు, ఆ లోక రక్షకుడు నీతో ఉన్నాడని నీవు విశ్వసిస్తున్నావా? ఆయన నడిపిస్తున్నాడు నిన్ను అని, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని నీకు తెలుసా? అది తెలిసినప్పుడు ఈ భయాన్నంతటిని విడిచిపెట్టు, దేవుని యందు విశ్వాసంలో జీవించు, దేవుని యొక్క మాట చెప్పున నీవు జీవించు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆయన బిడ్డల్ని ఎన్నడూ కూడా చేయబిడిచేవాడు కాదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనలను గూర్చి సమస్తము కూడా ఆయనకు తెలుసు అనేటువంటిది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఎవరు తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల ఎడల సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. వారు ఏ ఆహారం తీసుకుంటారు, వారు ఏ టైంలో ఏ పనులు చేస్తారు, వారికి ఏ విధమైనటువంటి అలవాట్లు ఉన్నాయో సమస్తము కూడా వారి యొక్క తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎందుకంటే వారు చూశారు కనుక, వారి యొక్క నడవడికలు వారికి తెలుసు కాబట్టి, వారితో ఉంటున్నారు కాబట్టి వారికి తెలుసు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీ తండ్రికి నీ గురించి తెలుసా? నీ యొక్క ప్రవర్తన గురించి తెలుసా? నీ యొక్క అలవాట్ల గురించి నీకు తెలుసా? నీవు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావో నీ తండ్రికి నీకు తెలుసా అనేటువంటిది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. అంటే తెలుసా అని అడిగే ప్రశ్నలో ఆయనకు తెలియదు అని కాదు, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, తెలుసు కనుక నీవు ఏ రీతిగా జీవిస్తున్నావో నిన్ను నీవే సరి చేసుకోమని, నీ అవసరతలేంటో ఆయన నీకు దాన్ని సమకూర్చబోతున్నాడని నీవు విశ్వసించాలి అని ఈ యొక్క ప్రశ్న యొక్క భావమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఈ లోకము అశాశ్వతమని నీకు తెలియాలి. ఎందుకంటే భయంతోనే అనేక మంది వారి యొక్క జీవితాలను మధ్యాంతరంగానే ముగిస్తున్నారు. భయంతోనే వారు ఎన్నో
చేయకూడనటువంటి ఆ చెడ్డ క్రియలు చేస్తూ ఈ లోకం నుండి దూరం అవుతున్నారు. ఇది అశాశ్వతమే. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఎడల ఉంచిన ప్రణాళికను నీవు ఫుల్ఫిల్ చేయడం కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? గత రాత్రి మనం నేర్చుకున్నాం, నీ యొక్క పనిలో నీవు ఎంత నమ్మకంగా నీవు ముందుకు వెళుతున్నావు. ఎన్ని శోధనలైనా ఎదుర్కాని దేవుడు నీకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతను ఎంత సమర్థవంతంగా నీవు నడిపిస్తున్నావు అనేటువంటిది ఒకసారి, అది నీ యొక్క వ్యాపారమే కానీ, నీ ఉద్యోగమే కానీ, నీ కుటుంబ బాధ్యతే కానీ, వాటన్నిటి విషయంలో నీవు ఎలా ఉంటున్నావు అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోమని గత రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి హెచ్చరిక చేశాయి. ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మనము ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా దేవుని చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే రీతిగా మనము సిద్ధపడాల్సినటువంటి ఆ నిత్య రాజ్యం కొరకు నేను సిద్ధపడుతున్నామా లేదా అనేటువంటిది కూడా మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన చేయి విడవడు. నీ యొక్క నడవడిక అంతటిని కూడా ఆయనకు లోబడి జీవించేటువంటి కుమారుడిగా నీవు ఉన్నప్పుడు మాత్రమే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. కనుక మనకు కలిగే ప్రతి శోధనని కూడా, శ్రమని కూడా దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడు కూడా, ప్రభువా నేను జయించలేని ఈ యొక్క శోధనని, నేను ఎదుర్కోలేని ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్ని అని నీవు అనుకున్నప్పుడు, నీవు ఎప్పుడైతే ఆయనకి, నీ తండ్రికి నీవు మొరపెడతావో, నీకంటే నాకంటే ముందుగా మన తండ్రి నడుస్తున్నాడు. ఎదురయ్యే ప్రతి శోధనని కూడా ఆయన తీసివేస్తున్నాడు. కలిగేటువంటి ప్రతి భయాన్ని కూడా ఆయన తొలగిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఏ రీతిగా నీవు ఉన్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకో. ఇర్మియాలో ఒక మాట చెప్తున్నాడండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే 3 వచనాలు మనం చూస్తున్నాం ఇక్కడ. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురే అని నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశాలు, మీకు ఇప్పుడు కలుగుతున్నటువంటి యొక్క శోధనలు, ఇబ్బందులు, అవి మీకు హానికరమైనవి కావు. అది ఆయన మనకు వాగ్దానం చేస్తున్న మాటలు. ఎందుకంటే ఆయన మన ఎడల ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళిక అంతది. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం అంత గొప్పది. కానీ ఈ శ్రమ అంతయు కూడా, ఈ శోధనంతయు తొలగటానికి కొంత సమయం పడుతుంది. అది నీ యొక్క శక్తి వలన కాకపోవచ్చు, ఎందుకంటే అది నీవు జయించలేకపోవచ్చు. కానీ నీవు కోరిన వెంటనే అది నీకు తొలగిపోలేదు ఆ శ్రమ అని మాత్రం నీవు బాధపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే కొంతకాలం గురించి, కానీ నువ్వు చేయాల్సిన పని మాత్రం ఆయనకి మొరపెట్టాలి, ఆయన యొక్క సహాయాన్ని కోరాలి. ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలి, నీ ద్వారానే నేను ఈ యొక్క శ్రమ నుండి తప్పించుకోగలుగుతాను అనేటువంటి ధైర్యంతో నీవు ఉండాలి తప్ప భయపడుతూ ఆ యొక్క శోధకుడిని చూసి, లేక కలుగుతున్నటువంటి ఆ యొక్క అభద్రత, కలుగుతున్నటువంటి ఆ యొక్క శోధనను చూసి నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. నీ పక్షమున ఉన్నవాడు సర్వశక్తిమంతుడని మాత్రం నీవు ఎరిగి ఉండాలి. నీవు కాదు ఆ యొక్క అపాయాన్ని ఎదుర్కొనేటువంటిది, నీవు కాదు ఆ శోధకుడిని జయించేటువంటిది. నీ పక్షమున ఉన్నవాడు నీ తండ్రి యుద్ధం చేయువాడై ఉన్నాడు. కాబట్టి అధైర్యపడవలసిన అవసరత లేదు ప్రియ సహోదరి సహోదరుడా. అదే రీతిగా మనం ఆయన్ని అడిగేటప్పుడు కూడా, ఆయన్ని వెతికేటప్పుడు కూడా మనం ఒక పూర్ణ హృదయంతో, మనం పూర్ణ మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచాలి. కానీ మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, సంతోషం కలిగినప్పుడు ఒక రీతిగా, శ్రమ కలిగినప్పుడు మరొక రీతిగా మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. సహోదరి సహోదరుడా, సర్వజ్ఞానిగా ఈ లోకంలో సర్వ ఆశీర్వాదాలకు యోగ్యమైనటువంటి సొలొమోను కూడా చెప్తున్నాడు.
సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా కూడా వ్యర్థము కనుక ఈ లోకాశల్లో పడి నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీవు తొలగిపోకు అని, నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీవు తొలగిపోకు అనేటువంటిది తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీవు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తున్నావో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. ఎందుకంటే నీవు ఆయన ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నీవు గనక ఆధారపడినట్లయితే, ఆయన గనక నీవు వెతికినట్లయితే, నీకు కలిగినటువంటి సమస్త భారాన్ని ఆయన మీద మోపినట్లయితే, ఆయన వాగ్దానం చేసిన వాడు ఎప్పటికీ కూడా నిరర్థకం చేయడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తున్నాం. ఆయన మనకి తెలియపరుస్తున్నటువంటి గొప్ప మర్మం అదే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి వందనాలు. ఎప్పుడో తెలుసండి, ఒక సమయం రాబోతుంది కనుక ఆ సమయము వచ్చినప్పుడు నీకు కలిగిన ప్రతి శ్రమ శోధన నుంచి కూడా తప్పించడానికి ఆయనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాడు. అయితే మనం ఆయన ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన యొక్క జన్మతః మనం చేసిన ప్రతి పాపమును బట్టి కూడా మనలను రక్షించినటువంటి గొప్ప దేవుడై ఉండగా నీకు ఇప్పుడు కలుగుతున్నటువంటి ఈ యొక్క శ్రమలు శోధన నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు కాడా? కనుక నీవు నీ యొక్క నడవడిక, నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా. దేవుడు తన కుమారుని లోకానికి పంపినది ఈ లోక పాపములన్నిటినీ కూడా తీసివేయటానికి. ఎందుకంటే ఆ పాపాలన్నిటినీ కూడా ఆయన మోస్తున్నాడు. ఈ శోధనని నీవు జయించడం నీవు కాదు. అందుకే అంటున్నాం, నీకు కలిగినటువంటి యొక్క శ్రమని జయించేటువంటిది నీవు కాదు, నీ తండ్రి అయినటువంటి నా తండ్రి అయినటువంటి ఆ లోక రక్షకుడే మనందరి యొక్క పాపములను కూడా ఆయన మోస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి యొక్క భయంకరమైనటువంటి స్థితి అంతటిని కూడా ఆయనే తీసివేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విశ్వాస జీవితమును నీవు స్థిరంగా ఉంచుకుంటావో, అంతే తప్ప క్షణాల్లో మన యొక్క విశ్వాస జీవితాలు మారిపోతూ ఉంటాయి, అస్థిరత్వంగా ఉంటుంది. ఏ రీతిగా కూడా అది ఒక స్టెబిలిటీ అనేటువంటిది మనకి రాదు. అనేక మార్లు మనం మన అవసరతలను బట్టి మారిపోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనకి ఎదురయ్యే శోధన శ్రమ అంత భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు నీ పక్షము నా పక్షము ఉండగా నీవు భయపడవలసిన అవసరత లేనే లేదు. అంటే మనకు కలిగిన శ్రమ నుండి మనల్ని విడుదల చేయుటకు ఆయన మనకు బదులుగా ఆయన శిక్ష పొందుతున్నాడు కదండి. మనం ఒకసారి యెషయాలో మనం చూస్తున్నాం. యెషయా 53వ అధ్యాయం మనం చూసినప్పుడు, యెషయా 53వ అధ్యాయం మనం చూసినప్పుడు చాలా గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ మనకి చేశాడు. ఆయన ఏ రీతిగా అయితే మనందరి కొరకు హింసింపబడ్డాడో మనం చూస్తున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మోతబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఎలా ఉన్నాడంటండి? ఆయనలో ఏ విధమైనటువంటి శ్రమ పాపం లేకపోయినా కూడా మన యొక్క శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు అని. నీకు నాకు కలిగినటువంటి రోగములను ఆయన భరించాడు అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి యొక్క అనారోగ్యాన్ని బట్టి కానీ, నీకు కలిగినటువంటి యొక్క శ్రమను బట్టి కానీ నీవు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీ యొక్క బలహీనతలను, నీ యొక్క శ్రమలను, నీ యొక్క అనారోగ్యాలను భరించేటువంటి వాడిగా మన తండ్రి ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ నీకు నాకు కలుగుతుందో తెలుసా? అనేక మార్లు మనం ఈ లోక వార్తలు వింటున్నప్పుడు, ఈ లోక సంబంధంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతాల్లో ఇలా జరిగిందండి అని ఆ యొక్క ప్రపంచమంతట్లో కూడా ఎదురవుతున్నటువంటి కొన్ని సన్నివేశాలు మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలుగుతుంటాయి. ఎలా అంటే, ఒక తండ్రి తనకు కలిగినటువంటి బలహీనతను బట్టి, ముఖ్యంగా ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ముఖ్య భాగమైనటువంటి హృదయము,
అలాగే ఈ యొక్క కిడ్నీస్, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే రక్త ప్రసరణను అవి కిడ్నీస్ శుద్ధి చేసి మూత్రపిండాలు ఈ యొక్క హృదయానికి పంపించినప్పుడే ఈ యొక్క శరీరము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండటం అనేటువంటి జరుగుతుంది. అలాంటిది ఆ యొక్క తండ్రికి తన యొక్క మూత్రపిండాలలో రెండూ కూడా పాడైనవి అని, వాటిలో కనీసం ఒక్కటినైనా మనము దాన్ని అమర్చగలిగితే ఆయనకి మళ్ళీ తిరిగి మంచి ఆరోగ్యంతో ఆయన జీవించడానికి అనువుగా ఉంటుంది అని తెలియపరిచినప్పుడు, వారికి కలిగినటువంటి కుమారులు కానీ, వారికి కలిగినటువంటి కుమార్తెలు కానీ, తన యొక్క భార్య కానీ వారికి ఏ మాత్రం కూడా సహాయం చేయకుండా వారిని అదే హాస్పిటల్లో విడిచిపెట్టేసి వైద్యం జరుగుతున్నటువంటి స్థలంలో వెళ్ళిపోయారు అని కొన్ని వార్తల్లో ఎన్నో మార్లు విన్నామండి. అది తల్లిదండ్రులు, అది భార్యకైనా భర్త, అలాగే భర్తకైనా భార్య కూడా, వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు ఎన్నో మనం విన్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులే అయ్యుండి వారికి కలిగినటువంటి శ్రమ నుండి తప్పించిన కొరకు, అంటే ప్రతి వ్యక్తికి 2 మూత్రపిండాలు ఉంటాయి కదా, అందులో కనీసం ఒకటి ఇచ్చినా ఒక వ్యక్తి బ్రతకగలుగుతారు. కానీ తన తండ్రికి కానీ, తన తల్లికి కానీ, తన తోడబుట్టిన వారికి కానీ ఇవ్వటానికి ఏ వ్యక్తి కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దీనిని బట్టి మనం ఆలోచించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా, ఈ లోకరీతిగా వారికి అవసరతలన్నీ తీర్చినటువంటి వారిగా, తోడబుట్టిన వారిగా, సహోదరి సహోదరులుగా ఏ ఒక్కరూ కూడా ఆ సహాయం చేయడానికి ముందుకు రానటువంటి దినాలు మనం ఉంటుండగా, మన కొరకు మనకు కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని, రోగములను, మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిని కూడా ఆయన మీద భారం వేసుకొని ఆయన భరిస్తూ మనలందరినీ కూడా స్వస్థపరిచేటువంటి తండ్రిగా ఉన్నాడు అంటే ఎంత గొప్ప ఆదరణకర్త ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీవు ఏ రీతిలో ఉన్నావో ఆయనకి సమస్తము తెలుసు. నీ నుండి ఏది కూడా ఆయన పొందుకోలేదు, నీ నుండి ఏది కూడా ఆయన ఆశించట్లేదు, కానీ నీకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె అనారోగ్యంతో ఉన్నారు కనుక ఆ అనారోగ్యాన్ని, ఆ రోగాన్ని నేను భరిస్తాను అంటున్నాడు. వారికి నేను స్వస్థత ఇస్తాను అంటున్నాడు. వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ రీతిగా మన యొక్క రక్షకుడు, లోకరక్షకుడు, ఆ సర్వశక్తిమంతుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అది ఆయనకు కలిగినటువంటిది కాదు, అది మనం చేసినటువంటి తప్పుదాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానం అర్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమలను బట్టే, ఆయన మన యొక్క భారానంతటిని మోయబట్టే మనకు స్వస్థత అనేటువంటిది ఆయన ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప ఆదరణకర్త, ఎంత గొప్ప సర్వోన్నతుడు. నిన్ను నన్ను కూడా ఆయన ఆదరిస్తున్నాడని నీకు తెలుసా? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపా కనికరాలను బట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయమందు దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతున్నటువంటిది అదే. ఆయనకు మొరపెట్టేటప్పుడు, ఆయన నీవు అడుగుతున్నప్పుడు ఆయన నీ యొక్క ప్రతి విజ్ఞాపన కూడా వింటున్నాడనేటువంటి విశ్వాసముతో నీవు ఆయనకి మొరపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన ప్రతి శోధన నుంచి కూడా ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టేటప్పుడు మన యొక్క విజ్ఞాపన ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడని నీవు ఎప్పుడైతే విశ్వాసంతో నీవు ప్రార్థిస్తావో, తప్పక ఆయన నా కుమారుడు, నా కుమార్తెను నేను ఆదరించిన కొరకు, కావలసినటువంటి అవసరతలు తీర్చిన కొరకు నేను సిద్ధంగా ఉండాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క హస్తాలను చాపుతూ నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉన్నాడు. దయచేసి ఒకసారి ఆమోసు 5వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, ఆమోస్ 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా,
నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎంత గొప్ప మాట! ఇక్కడ ఒకసారి నీవు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఇక్కడ మనలను మనం ఊహించుకున్నట్లయితే, మనల్ని మనం ఇక్కడ స్థిరపరచుకున్నట్లయితే, దేవుడు నీకు సెలవిస్తున్నట్టుగా, నీకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆ మాట చెప్పినప్పుడు నీకు కలిగిన ప్రతి భయము కూడా తొలగిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు, ఆయనను నీవు నీ యొక్క నడవడిక అంతటి మీద కూడా, నీ యొక్క జీవితాన్ని అంతటి మీద కూడా ఆయనే అధికారిగా నీవు నిలవబెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు బ్రతుకుతావు. ఆయన ఆశ్రయించినప్పుడు నీవు బ్రతుకుతావు. ఓకే, 5వ వచనం చూసినట్లయితే, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బయర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యకముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము హెచ్చరిక చేస్తున్నట్టుగా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? పరుగులు పెట్టేస్తామండి, పరుగులు పెడతాం, మనకి ఎక్కడ ఆదరణ కలుగుతుందో. ఈ లోకరీతిగా నీ ప్రయత్నము తప్పుగా కాదు, కానీ అది క్షణికమే అని తెలిసి కూడా, ఈ క్షణమే అని తెలిసి కూడా, నేను చాలా మార్లు అనుకుంటున్నాను, అనేక మంది ఈ ప్రయత్నాలు చేస్తూ ఈ లోకంలో నేను ఏ రీతిగానైనా సరే ఈ యొక్క శోధన అంతటిని కూడా జయించడానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ ఉందని వెతుకుతున్నటువంటి వారుగా అనేక మంది ఉన్నారు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రమ చూసే నీవు ఇలాగ అనుకుంటే, ఇలా ప్రయత్నాలు చేస్తే రాబో ఉగ్రత దినం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? నీవు నేను చేసినటువంటి మన యొక్క క్రియలను బట్టి ఆ రోజు, ఆ యొక్క ఉగ్రత దినములో నువ్వు ఎటువైపు ఉండబోతున్నావో, నీవు చేసినటువంటి క్రియలను బట్టి నీవు ఎటువైపుకి నిలబడబోతున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో ఒకసారి. ఎందుకంటే నీ నీతి క్రియలను బట్టి, నీవు చేసినటువంటి ఈ లోక రీతిగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి ఆ యొక్క నడవడికను బట్టి దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా? లేక దేవుని యొక్క మాట చెప్పున జీవించక ఈ లోకంలో నిన్ను నీవే హెచ్చించుకొని దేవుని ఎడల నీవు అయోగ్యతతో నీవు జీవించినట్లయితే ఆ ఉగ్రత దినాన్ని నీవు ఏ పక్షాన్ని ఉండబోతున్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకో. తప్పు కాదండి, నీవు ఆశ్రయిస్తున్నావు, ఎక్కడికైనా పరుగులు పెడుతున్నావు. కారణం ఏంటంటే ఎలా అయినా నేను ఈ శ్రమ నుండి నేను తప్పించుకోవాలి, ఎలా అయినా సరే నేను కలుగుతున్నటువంటి శోధన నుంచి నేను తప్పించుకోవాలని నీ ప్రయత్నం తప్పు కాదు. కానీ ఏది శాశ్వతం ఒకసారి ఆలోచించు, ఏది నీకు నిత్య జీవాన్ని కలగజేయబోతుందో ఒకసారి ఆలోచించు. నీకు కలిగినటువంటి ఈ యొక్క శ్రమ నుండి శోధన నుంచి తప్పించగల సమర్థుడు ఎవరు అనేటువంటిది ఒకసారి నీవు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు మాత్రమే నీవు నిత్యము కూడా నీకు క్షేమకరమైనటువంటి స్థలంలో నీవు నిలబడగలవు. నిత్యము కూడా నీవు ఆదిలో పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషమైనటువంటి ఆ యొక్క దేవుని సహవాసము నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి నీ యొక్క నడవడిక ఎలా ఉంది? క్షణికమైనటువంటి వాటిని చూసి నీవు భయపడుతున్నావా? దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప బహుమానము ఆ యొక్క నిత్య రాజ్యము చూసి నీవు ఆనందిస్తున్నావా? ఒక్కసారి నీవే పరిశీలన చేసుకో. దేవుడు తన ప్రజలను వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలని తలంచినప్పుడు ఆయన వారికి గొప్ప ప్రార్థనలో నడిపించడానికి ఆయన ఇందాక అన్నాను కదండి, మొరపెట్టడం అనేటువంటిది. నువ్వు ఎవరి పక్షాన్ని ఉన్నావో ఒకసారి ఆలోచించు. అలాగే ఆయన ఆశ్రయిస్తున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. అలాగే నీవు ఆయనకు మొరపెడుతున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. ఆయనకు మొరపెట్టే విధానము
ప్రార్థనలో గడిపేటువంటి విధానము, ప్రభువా నాకు కలిగినటువంటి యొక్క శ్రమ నుండి నన్ను తప్పించు అని నీవు ఆధారపడేటువంటి విధానము నీవు ఏ రీతిగా ఉందో ఒకసారి నీవే పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే వారి ప్రార్థనలకు సమాధానము, జవాబు ఇచ్చేటువంటి కాలము తరచుగా తన పట్ల, అంటే తన ప్రజల పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికతో ఎప్పుడు కూడా ముడిపడి ఉంటుందనేటువంటిది ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన తన ప్రజల పట్ల కలిగేటువంటి ఆ ప్రణాళిక ఎప్పుడు కూడా నీవు ప్రార్థించే విధానాన్ని బట్టి కూడా ఆయనతో నీకు ఉండబోతుందని ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. యెషయా 41వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎందుకంటే ఆయన నిన్ను విడిచేవాడు కాదు అని, ఆయన నీవు మొరపెట్టగా నీ యొక్క విజ్ఞాపన వినేటువంటి వాడిగా ఉన్నాడని నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెషయా 41వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే, నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి వందనాలు. ఏమంటున్నారండి? భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. సహోదరి సహోదరులు, ఒకసారి సబ్జెక్ట్లో మాట్లాడుతున్నప్పుడు మీకు అంటే సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, సంఘములో మనము ఒక సహవాసంలో ఉంటున్నటువంటి ఈ స్థితిని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఈ యొక్క సహవాసం అనేటువంటిది, ఈ సంఘం అనేటువంటి యొక్క వనములో సభ్యులుగా, విశ్వాసులుగా మనందరం ఉంటున్నాం కదండి, సభ్యులుగా. అసలు ఈ యొక్క సహవాసంలోనికి, ఈ సంఘంలోనికి రావటానికి కారణం ఎలాగా? అసలు నువ్వు రాకముందు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఏ రోజు ఆలోచించమా? ఒకవేళ దేవుడు కనుక మన యొక్క హృదయాన్ని మార్చకపోయి ఉంటే, దేవుణ్ణి కనుక మనము విశ్వసించకపోయినట్లయితే మన పరిస్థితి ఎలా ఉండేది, ఎక్కడ ఉండేవాళ్ళం? చాలాసార్లు నువ్వు ఒక విలేజ్లో చెప్తున్నానండి, విలేజ్లో మీ యొక్క గ్రామం కానీ ఆ యొక్క పట్టణం, ఆ ప్రాంతం దాటుకొని బయటకు వెళ్ళినప్పుడు, వేరే చోట్ల అంటే ఆ పరిసర ప్రాంతాల నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి నివాసాలన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఓపెన్ ప్లేసెస్ కనపడుతుంటాయి మనకి. అక్కడ పొలాలే కావచ్చు, వ్యవసాయం చేసేటువంటివి, లేక ఇంకా మిగిలిన ఖాళీ స్థలాలు కానీ ఎక్కువగా విలేజ్లో కనపడుతున్నటువంటిది ఏంటంటే ఆ నివాసం ఉండేటువంటి స్థలాలకు పక్కపక్కలనే మనకి వ్యవసాయ పొలాలు కూడా ఉంటాయి, అక్కడ పండించేటువంటి పంట పొలాలు కూడా ఉంటుంటాయి. అయితే ఇలా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో, అప్పటి వరకు వేసవకాలం ఉంటుంది కాబట్టి వేసవకాలం అంతా అవి వీడుబారిపోయి ఎండిపోయినటువంటి ప్రాంతంగా ఉండటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చిన్న బిడ్డలతోనూ లేక పెద్దవారు తిరగటం వల్ల అదంతా కూడా అక్కడ ఏ విధమైనటువంటి మొక్కలు కూడా మొలిచి ఉండవండి. అయితే మన గృహాల నుంచి ఆ ఓపెన్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు చక్కగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుండగప్పుడు కూడా అదే అలవాటుతో వేసవకాలంలో అక్కడ ఆటలాడినట్టుగా, వేసవకాలంలో అక్కడ అటు ఇటు తిరిగినట్టుగా అనేక మంది ఆ నివాసం చేస్తున్నటువంటి ప్రజలు నడుస్తుండగా కొంత మార్గం అంటే రూట్ ఏర్పడుతుందండి. ఒక పాత్వే, మనం నడిచేటువంటి మార్గం అది ఏర్పడుతూ ఉంటుంది. చుట్టుపక్కల పచ్చగానే ఉంటుంది, కానీ మనం నడుస్తున్నటువంటి స్థలం మాత్రం ఎలా ఉంటుందంటే ఎండిపోయి అక్కడ ఏ విధమైనటువంటి మొక్కలు ఉండవు. ఆ సమయంలో మనం చూస్తున్నప్పుడు మన పక్కలో అంటే నడుస్తున్న మార్గంలో పక్కనే కొన్ని మొక్కలు ఉంటాయి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఆ నడుస్తూ వెళుతుండగా ఓపెన్ ప్లేస్ ఉండి అక్కడ ఒక వ్యవసాయ భూమి ఉండి అక్కడ పంట పండించేటువంటి స్థలం ఉండి ఆ స్థలంలో కూడా మొక్కలు ఉంటాయి. సేమ్ అవే మొక్కలు మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క మార్గపు పక్కన కూడా చుట్టుపక్కల అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఆ మొక్కలు ఉంటుంటాయి. ఆ వ్యవసాయ భూమికి చుట్టూ నామో ఒక సెక్యూరిటీ ఉంది, కంచి కడుతున్నారు, ఎందుకంటే ఆ మొక్కలను భద్రపరచడానికి. కానీ నీవు నడుస్తున్నటువంటి ఈ పాత్వే అయితే ఏదైతే ఉందో ఆ రూట్లో
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అది పచ్చగానే మొక్కలు మొలిచి ఎదుగుతున్నాయి. కానీ అవి కొన్నాళ్ళకి ఏమవుతున్నాయంటే ఎక్కువ మంది నడవటం వల్ల, లేక ఇద్దరు నడవటం వల్ల, ఒకరు నడిచేటువంటి మార్గము ఇప్పుడు ఇద్దరు నడవటం వల్ల పక్కన ఉన్న చెట్లు కూడా ఏమైపోతున్నాయి, అవి మన కాళ్ళ కింద పడి నలిగిపోయి ఎండిపోయి చచ్చిపోతున్నాయి. కానీ అక్కడ వ్యవసాయ భూమిలో చుట్టూ కంచె వేసి భద్రపరిచిన అవే మొక్కలు ఏమై ఉన్నాయండి, చక్కగా ఫలించి చక్కగా ఎదిగి చక్కటి ఫలాలు అవి ఫలించేటువంటి చెట్లుగా మనం అంతా చూస్తున్న మొక్కలుగా. సహోదరుడా, ఇదే ఉపమానంలో మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే నీవు నేను కూడా ఆ మార్గము పక్కనే ఉన్నటువంటి మొక్కల వలె కనుక మనం ఉన్నట్లయితే, ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఆ మార్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల వలె మనం ఏ సెక్యూరిటీ మనకు లేక, ఏ భద్రత లేకుండా విడిచిపెట్టబడినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే అనేకమైనటువంటి శ్రమల్లో కానీ, అనేకమైనటువంటి శోధనలో కానీ మనము మన నడుస్తూ వెళ్ళినటువంటి వారి యొక్క కాళ్ళ కింద నలిగిపోయినట్టుగా ఆ శ్రమల మధ్యన నీవు నేను ఎప్పుడో నశించిపోయి ఉండేవారు. మేము ఈరోజు ఈ యొక్క సహవాసముగా, ఈ యొక్క సంఘముగా దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసి ఆయన యొక్క సన్నిధిలో మనలను భద్రపరిచాడు. మన చుట్టూ ఆయన యొక్క కవచాన్ని ఎప్పుడు కూడా ఎల్లవెల్లగా ఉంచి మనల్ని భద్రపరుస్తూ మనల్ని రక్షించి కాసి కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నేను ఏర్పరచుకున్నాను, నిన్ను పిలిచి ఉన్నాను కాబట్టి, లేకపోతే నీవు ఎప్పుడో ఆ యొక్క మార్గపు చుట్టుపక్కల ఉండి నశించిపోయేవాడువేమో. నా స్థితి ఏమై ఉండేదో ఈ రోజు ఆయన యొక్క పిలుపు ప్రకారము, ఆయన యొక్క చిత్తానుసారము నేను జీవించడం వలన ఈ రోజు ఈ క్షేమాన్ని కలిగి ఉన్నాను, ఈ రోజు ఈ స్థితిని, ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నానని నీవు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పగలిగే కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు. అది నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నీ ఉన్నది ఆయన యొక్క రక్షణ కవచంలో. అందుకే దావీదు ఎప్పుడు అంటాడు, నా ఆశ్రయమా, నా కోట, నా దుర్గమ అంటాడు ఆయన్ని ఎప్పుడు కూడానండి. ఎందుకంటే ఆయనకి కలిగిన ప్రతి శ్రమ నుండి కూడా భద్రపరిచి రక్షించగలిగేటువంటి సర్వశక్తిమంతుడు ఆయనే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా నీవు ఉన్నావు, ఆయన యొక్క దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది అనేటువంటిది విశ్వాసము నీకు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే సమస్తము నీకు సాధ్యమే. నీవు కాదు, అది సంపాదించుకొని నీ పక్షమున యెహోవా ఉన్నాడు కనుక నీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పక్షాన్ని ఆయన ఉన్నాడు కాబట్టే నీ యొక్క రోగములన్నిటినీ కూడా ఆయన భరిస్తూ నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధంగా నీవు నడుస్తున్నా ఒకసారి నీవే పరిశీలన చేసుకో. చివరిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా ఉంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి వందనాలు కదండి. ఎందుకంటే నీవు ఈ లోక రీతిగా అనేకమైనటువంటి అవసరతలను బట్టి నీవు ధనాపేక్షలు మరీ ఎక్కువగా ఈ లోకంలో మరీ ఉన్నతమైనటువంటి వారిగా నీవు ఉండాలనేటువంటి తపనతో నీవు దేవుణ్ణి విశ్వసించడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో కూడా నీవు వెనుకబడుతున్నావు. కాబట్టి కొన్ని శోధనలు మనం తెచ్చుకోగలుగుతున్నాం. పాషం గారు చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆ పరిశుద్ధ సబాదుపడి కార్యక్రమాన్ని బోధిస్తున్నప్పుడు కానీ చెప్పేవారు, ఇది మనం చేసుకున్న కొన్ని తప్పిదాలే అని, మన స్వతహాగా అనేక మంది మానవ తప్పిదాలే అని, కొన్ని జరుగుతున్నటువంటి ఇబ్బందులకు, శ్రమలకు మనం అది మనకు మనంగా చేసుకునేటువంటి మానవ తప్పిదాలే అని. నిజమే, కొన్ని విషయాల్లో మనము ఈ యొక్క లోక ఆశలకు పోయి ఈ లోక సంబంధంగా ఎంతో ఉన్నతంగా ఉండాలనేటువంటి తపనతో మనం ఏం చేస్తామంటే, మనం ఎంతటి చెడ్డ క్రియలకైనా కూడా మనము వెనుకాడమండి చేయటానికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో.
నీకు కలిగినటువంటి దానితో తృప్తి పొందిడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు అని, నేను భయపడను, ధనమాత్రుడు నాకేం చేయగలడని నీవు మంచి ధైర్యంతో చెప్పడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి నీవు జీవించినప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నా పక్షంలో ఉన్నవాడు, నీ పక్షంలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, భయపడాల్సిన అవసరత లేదు. నీకు నాకు కలిగినటువంటి ఆ యొక్క రోగమును, నీకు నాకు కలిగినటువంటి ఆ యొక్క శ్రమలను భరించుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవించు. అది నేను చేయాల్సినటువంటి గొప్ప పని. అదే నేను కూడా నడవలసినటువంటి గొప్ప సత్యమైన మార్గం అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా కోరుతున్నది అది నీ యొక్క నడవడిక ఏ రీతిగా ఉంది, నీవు ఏ రీతిగా నీవు నడుస్తున్నా ఒకసారి నీవే పరిశీలన చేసుకోమని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం తెలియపరచబడుతుంది. కనుక ఈ యొక్క విశ్రాంతి దిన ఆరాధనలో పాలుపంచుకున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఆ రీతిగా నీవు జీవించడం కొరకు సిద్ధపడినట్లయితే, నీవున్న స్థలంలోనే లేచి నిలబడినట్లయితే, నీవు లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాట పాడుకునే తర్వాత ముగింపు ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాటగా 361 పాట పాడుకుంటూ దేవుడిని మహిమపడతామండి. దయచేసి 361 అండి, సారీ 39 39వ పాట అండి. 39వ పాట, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన బలమును
అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతిద్దాం. ఎందుకంటే నా పక్షమున ఆయన ఉన్నాడు, నేను భయపడను, నాకు సహాయుడు ఆయన ఉన్నాడు, నేను అధైర్యపడును అనేటువంటి విశ్వాసముతో నేను జీవిస్తున్నప్పుడు మాత్రమే అది మనకి సాధ్యము. కనుక ఏ విధంగానూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన రోగములను, మన యొక్క శ్రమలను అనుభవించి మనలను స్వస్థపరచుట కొరకు మన యొక్క తండ్రి సర్వశక్తిమంతుడు. ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుట కొరకు నీవు ఇష్టపడినట్లయితే నీవున్న స్థలములోనే తలలు వంచి ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కనుక దయచేసి ప్రార్థన చేయండి. ప్రపంచం కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి యొక్క శోధనల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సంఘము కొరకు, సంఘ విశ్వాసుల యొక్క కుటుంబము కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బలహీనతలన్నిటి నుండి కూడా మన యొక్క రక్షకుడు మనలను రక్షించి లేవనెత్తి శ్రమల నుండి సంఘముగా మరొకసారి సంతోషంగా ఆయన యొక్క సన్నిధిలో అందరము కలుసుకొని దేవుని మహింపరిచేటువంటి సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి, గొప్ప దేవా, నీవు మాతో మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క అవిశ్వాసమును సరిచేసుకున్నట్టు కొరకు, మా యొక్క తండ్రి అవిధేయతను సరిచేసుకున్నట్టు కొరకు తండ్రి, మాకు కలిగినటువంటి మా ప్రభు తండ్రి అభద్రతను తీసివేసుకున్నట్టు కొరకు నీవు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, నైనా ఈ లోకరీతిగా కలుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఇబ్బందులను బట్టి తండ్రి అనేక మార్లు మా ప్రభా
నాయన మీ నుండి దూరముగా మేము జీవిస్తూ మా తండ్రి మేము తండ్రి ఈ లోక నాయన సంతోషాలతోనూ ఈ లోకంలో ఉండేటువంటి నాయన అవిశ్వాసుల సమూహముతోనూ తండ్రి ఎన్నో మార్లు మా ప్రభువా మేము నీ నుండి తొలగిపోయి ఉన్నాము తండ్రి. నాయన మమ్మల్ని క్షమించి గొప్ప దేవా నీవే సర్వోన్నతుడు అని నీవే సర్వశక్తిమంతుడు అని నాయన వాగ్దానము చేసిన వాడివి నమ్మదగిన వాడివని మా ప్రభా మేము విశ్వసిస్తూ మా యొక్క నాయన విశ్వాస జీవితమును మా ప్రభు తండ్రి ఎల్లవేళలా సరి చేసుకుంటూ స్థిరముగా మా ప్రభు మీ యందు భయభక్తులతో ఎదుగుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి మీకు వందనాలు. మా ప్రభా నీ యొక్క పరిశుద్ధ నాయన లేఖనాల ద్వారా మీరు మాకు వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవ నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో తండ్రి నీవు మాకు బయలుపరిచిన గొప్ప మర్మము తండ్రి 13వ అధ్యాయము 5-6 వచనాలలో తండ్రి నాయన నీవు మాకు తోడుగా ఉండగా నాయన నీవు మాకు సహాయకుడిగా ఉండగా తండ్రి నాయన కలిగే ఏ విధమైనటువంటి నాయన శోధనకైనను జడియక మా ప్రభు తండ్రి ధైర్యముతో ఎదుర్కొనుట కొరకు నాయన కావలసినటువంటి నాయన ఆ యొక్క గొప్ప నాయన స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కావలసినటువంటి మనోధైర్యమును మేము పొందుకున్నట్టు కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే నాయన శోధకుడు కలిగి చేసినటువంటి యొక్క శోధనలన్నింటినీ కూడా నాయన నీవే తొలగించి తండ్రి నీ బిడ్డలను ఆదరించమని నీ బిడ్డలకు మా ప్రభు సహాయం చేయమని నాయన నీ బిడ్డలను సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభువా నాయన ప్రపంచమంతా కూడా తండ్రి భయాందోళనతున్నటువంటి దినాలు తండ్రి ఆ భయంకరమైనటువంటి వైరస్లను నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరిగి మా ప్రభువా ప్రపంచమంతా మళ్ళీ తిరిగి నెమ్మదిగా నాయన వారి యొక్క నాయన నీ యందు విశ్వాస జీవితములను మా ప్రభు తండ్రి స్థిరపరచుకున్నట్టు కొరకు తిరిగి వారి యొక్క అనుదిన కార్యక్రమాలలో మా ప్రభు తండ్రి ఏ విధమైనటువంటి నాయన భయము లేకుండా మా ప్రభు తండ్రి నాయన నీవు మాకు తోడుగా ఉన్నావనేటువంటి విశ్వాసముతో మీకు లోబడి జీవిస్తూ తండ్రి అనుదిన కార్యక్రమాలు జరుపుకున్నట్టు కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయా ప్రాంతాల్లో తండ్రి నాయన ఆదరణ లేక నాయన తినడానికి ఆహారం లేక నాయన ఉండటానికి సరైన నీడ లేక మా ప్రభు తండ్రి నాయన అనేక మంది బిడ్డలు నాయన ఆయా ప్రాంతాలలో మా ప్రభు తండ్రి దిక్కులేని స్థితిలో ఉన్నారయ్యా తండ్రి. నీ చిత్తమైతే బిడ్డలను దర్శించండి వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి నాయన. అనారోగ్యాలతో బాధపడి వారిని కూడా మీరు దర్శించి వారికి కలిగినటువంటి ఆ యొక్క రోగములను సరిచేసి తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా అనేక మంది బిడ్డలు వారి యొక్క కుటుంబ సభ్యులను వారి యొక్క ఆప్తులను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి నేను ఆ బిడ్డలకు ఓదార్పును దయచేయండి తండ్రి. నేను మీ యందు విశ్వాసముతో నిరీక్షణతో నాయన బిడ్డలు నాయన ఈ లోకంలో మా ప్రభు తండ్రి మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నాయన శేషించబడిన సంఘమును జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన లాలాపేట ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న సమూహములు నాయన మీరు అనునిత్యము కూడా తండ్రి మీ యొక్క చల్లని రెక్కల చాటును భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను నాయన వారికి ఇచ్చినటువంటి సమస్తమును కూడా మీరు నాయన ఆదరించి కాసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘములో బిడ్డలు అనేక మంది నాయన అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. నాయన వారందరినీ దర్శించండి. నేను బిడ్డలకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును బంధ శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి మీకే వందనాలు నాయన. ఈ యొక్క నాయన శేషించబడిన సంఘములు నాయన సువార్త జరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా మా ప్రభా ఈ యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్ నాయకులను వారి కుటుంబాలను నాయన ఆ యొక్క సెక్షన్ లో ఉండే ప్రతి సంఘమును ఆ యొక్క విశ్వాసులను సంఘ సేవకులను కూడా మా ప్రభు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. అదే రీతిగా మా ప్రభు తండ్రి ఈ యొక్క ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ యొక్క నాయకులను వారి కుటుంబాలను నాయన యొక్క యూనియన్ లో ఉండేటువంటి ప్రతి సంఘమును ఆ యొక్క విశ్వాసులను వారి కుటుంబాలను తండ్రి. అదే రీతిగా సదర్న్ ఏషియా డివిజన్ నాయకులను వారి కుటుంబాలను ఆ యొక్క డివిజన్ లో ఉండే ప్రతి ఒక్క సంఘములను విశ్వాసులను వారి కుటుంబాలను అలాగే మా ప్రభా నేను జనరల్ కాన్ఫరెన్స్ నాయకులను వారి కుటుంబాలను
ఆ యొక్క జనరల్ కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులను వారి యొక్క కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను అనేక మంది బిడ్డలు ఇంకా నాయన మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు ఉన్నారు తండ్రి. నీ చిత్తమైతే వారందరినీ కూడా మా ప్రభా మీరు ఆదరించి నాయన త్వరలో మా ప్రభా నీ యొక్క సత్యాన్ని తెలుసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప తరుణం వారికి నీ దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి మీ దేవ సేవకుడు నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సేవలో మమ్మల్ని ఇంకా బలంగా ఘనంగా వాడుకునమని నిశ్చితమైతే మరొక పర్యాయము తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము చేరుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే సమయం వరకు మీ యొక్క చల్లని రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాసి కాపాడమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్థులను మీరు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయా ప్రాంతముల్లో శ్రమలో ఉండి ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.